సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో సపోర్ట్ అంటే మీరు ఏ విధంగా చేయాలంటే జస్ట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ మేము ఏం వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నామంటే కోనేరు అంటే ఇప్పుడు గుంటూరు డిస్టిక్లో ఉన్న సంగం జాగర్లమూడి దగ్గర దీన్ని కోనేరు అంటారు. సో ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో ఇది సన్సెట్ టైంలో అయితే చాలా బాగా వస్తుంది వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో నా పేరు ప్రణతి ఫ్రెండ్స్. నా పేరు తన్మయ్ ఫ్రెండ్స్. నా పేరు పురంధరి ఫ్రెండ్స్. నా పేరు నిత్యశ్రీ ఫ్రెండ్స్. సో మేము ఇలా వాకింగ్ వచ్చామన్నమాట. జస్ట్ సండే అని చెప్పేసి ఇలా వాకింగ్ వచ్చాము. వ్యూ అంతా చాలా బాగుంది. సో యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం వ్యూవింగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వాటర్ అంతా చూసేసరికి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మా ఫ్రెండ్స్ ఈ ముగ్గురు చాలా ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నారని చెప్పారు. అంటే నేను ఇంత మటుకు తీసుకురాలేదు వీళ్ళని. నేను ఆల్రెడీ 2 times ఇక్కడికి వచ్చాను, కానీ వీళ్ళు ఫస్ట్ టైం. సో మీరు మీ ఒపీనియన్ చెప్పండి అసలు ఎలా ఉంది? ఇక్కడైతే చాలా బాగుంది. చాలా ఇక్కడ ఈవినింగ్ టైం సన్సెట్ అయితే వాకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నేచర్ అంతా. సో మంచి నేచర్ ఉంది, చక్కగా ఆక్సిజన్ అంతా బాగా వస్తుంది. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ కూడా చాలా బాగున్నాయి. న్యాచురల్ వ్యూ కూడా బాగుంది. సో చాలా బ్లూ కలర్లో ఉన్నాయి. వాటర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా. నాకైతే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఈవినింగ్ టైం వాకింగ్ చేస్తే చాలా సన్సెట్ ఇంకా కొంచెం టైం పడుతుంది. అవును గైస్, అప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ వ్లాగ్ చేద్దాం. ఇంకో పార్ట్ 2లో వచ్చేస్తాము. ఎందుకంటే ఇంకా సన్సెట్ కాలేదు కదా. సో ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. సో మనం వెళ్తూ ఉంటే ఇంకా ఎండింగే లేదు దీనికి. ఇది మొత్తం ఒక రౌండ్ సర్కిల్ లాగా ఉంటుంది. స్క్వేర్ లాగా స్క్వేర్ లా ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో స్క్వేర్ సర్కిల్ బాయ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇలా ఒక పెద్ద రౌండ్ తిరిగి వచ్చేయచ్చు. పెద్ద స్క్వేర్ షేప్ స్క్వేర్ ఏంటి మీరు